కన్నడ సీమలో మరోసారి ఉత్కంఠపూరిత రాజకీయ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడంతో రాజకీయం హీటెక్కింది. 102 మంది ఎమ్మెల్యేలను హర్యానాలోని ఓ రిసార్ట్స్ కు బీజేపీ తరలించింది. హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను తరలించింది. ఎమ్మెల్యేలను అక్రమంగా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్, 3 జేడీఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ అంటోంది. కర్ణాటకలో 222 స్థానాల్లో బీజేపీ పోటీ చేసి 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు, మరో 2 స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 112గా ఉంది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన 8 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. ఈ తరుణంలో కాంగ్రెస్, జేడీఎస్ మరో 2 ఇండిపెండెంట్స్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కన్నడ సీమలో మరోసారి ఉత్కంఠపూరిత రాజకీయ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 3 ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడంతో రాజకీయం హీటెక్కింది. 102 మంది ఎమ్మెల్యేలను హర్యానాలోని ఓ రిసార్ట్స్ కు బీజేపీ తరలించింది. హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను తరలించింది. ఎమ్మెల్యేలను అక్రమంగా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్, 3 జేడీఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ అంటోంది. కర్ణాటకలో 222 స్థానాల్లో బీజేపీ పోటీ చేసి 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు, మరో 2 స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 112గా ఉంది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన 8 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. ఈ తరుణంలో కాంగ్రెస్, జేడీఎస్ మరో 2 ఇండిపెండెంట్స్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. Honorable Deputy Chief Minister will brief you. My party president will brief. I will tell everything at the appropriate time. I don't want to tell anything. This is connected to our budget issue and the common minimum program. I will tell later my decision.